యూపీఎస్సీ బోర్డుకి అవమానకరమైన విషయం ఇది. డిజిటల్ సర్టిఫికేట్ చూపించి ఒక ఐఏఎస్ అధికారి అయిన, అసిస్టెంట్ కలెక్టర్ అయిన ఒక అమ్మాయి గురించి ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. తన పేరే పూజా గద్దర్. సో రీసెంట్గా యూపీఎస్సీలో సివిల్స్లో నేను ర్యాంక్ సంపాదించాను, నేను ఇప్పుడు ట్రైనీ ఐఏఎస్ అని చెప్పి డిజిటల్ సర్టిఫికేట్ ఒకటి చూపించి బాగా వైరల్ అవుతున్న కాదు ఇది. సో ఈవిడ గురించి ఈరోజు ఈవిడ మీద వేసిన కేసుల గురించి, అసలు ఎలా చేసింది మోసం గురించి ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ తక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ టాపిక్లోకి వెళ్ళిపోతుంది. ఐఏఎస్ ట్రైనీ పూజా గద్దర్పై యూపీఎస్సీ క్రిమినల్ కేసు నమోదు చేసి షోకేజ్లో అయితే నోటీస్ జారీ చేసింది. ఇక ఆమెపై ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ దాఖలా చేయడం ద్వారా క్రిమినల్ ప్రాసిక్యూషన్తో సహా అనేక చర్యలు ప్రారంభించినట్లు కమిషన్ అయితే తెలిపింది. ఇక సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2022లో నిర్దేశించిన దానికంటే అదనపు ప్రయత్నాలు పొందేందుకు నకిలీ గుర్తింపు పత్రాలు తప్పుగా సూచించడం, వాస్తవాలను తప్పుదో పట్టించడం వంటి ఆరోపణలపై ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారి పూజా గద్దర్పై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లయితే యూనియన్ పబ్లిక్ సర్వీస్ యూపీఎస్సీ జూలై 19న తెలిపింది. 2022 పరీక్ష ప్రక్రియ నుండి ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తూ కమిషన్ షోకేస్ నోటీస్ జారీ చేసింది. ఇక యూపీఎస్సీ సిఎస్ఈ 2022 యొక్క తాత్కాలికంగా సిఫార్సు చేయబడిన అభ్యర్థి పూజా మనోహర దిలీప్ గద్దర్ యొక్క దుష్ప్రవర్తనపై వివరణాత్మకమైన సమగ్ర దర్యాప్తును అయితే నిర్వహించింది. ఈ విచారణలో ఆమె తన పేరు, ఆమె తండ్రి పేరు, తల్లి పేరు, ఆమె ఫోటో, సంతకం, ఆమె ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ మార్చడం ద్వారా, తన గుర్తింపును నకిలీ చేయడం ద్వారా, పరీక్ష నిబంధనల ప్రకారం అనుమతించదగిన పరిమితి మించి మోసపూరితంగా ప్రయత్నాలు పొందినట్లయితే వెల్లడించింది ఈ అడ్రస్లు. ఇక యూపీఎస్సీ ఒక ప్రకటనలు అయితే రిలీజ్ చేసింది. ఈ ప్రకటన ఇక్కడ ఒక పిక్చర్ కనిపిస్తుంది కదా, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దోల్పరోస్ నుంచి అయితే ఈ రిపోర్ట్ అయితే మనకి ఇచ్చింది. ఇక ఇతర వెనకబడిన తరగతులు అంటే ఓబీసీ సర్టిఫికెట్ దృష్టిలోపం, ఇక మానసిక ఆరోగ్యానికి పేర్కొంటూ బెంచ్ మార్క్ వికలాంగులు అంటే పీడబ్ల్యూబీడీ సర్టిఫికెట్ను మోసపూరితంగా పొందిన తర్వాత ఆమె 12 సార్లు పరీక్షకు ప్రయత్నించినట్లయితే వెలుగులోకి వచ్చింది. ఇక శ్రీమతి గద్దర్ మహారాష్ట్రలో వాషింగ్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ తన పనిని తాను తీసుకుంటుందని అయితే చెప్తుంది. ఇక 2022లో శ్రీమతి గద్దర్ సివిల్ సర్వీస్ పరీక్షలో పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిని సడలించాలని కోరుతూ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ క్యాట్లో దరఖాస్తును అయితే సమర్పించింది. ఇక 2023లో తన ఆర్డర్లో అభ్యర్థి విజయవంతంగా పరీక్షలో ఉత్తీర్ణత సాధించారని, అయితే ఎయిమ్స్లోని మెడికల్ బోర్డు ముందు ఆమె వైకల్యాన్ని నిరూపించుకోవడానికి 6 వైద్య పరీక్షలు పదే దాచివేసిందని, ఆమె అభ్యర్థిత్వం రద్దు చేయబడుతుందని అయితే పేర్కొంది. ఇక రూలింగ్ ఉన్నప్పటికీ ఆమె పూణేలో పోస్టింగ్ సమయంలో అధికారులను దుర్వినియోగం చేసినందుకు స్కానర్ కిందకు వచ్చినప్పుడు ఆమెను ఈ ఏడాది జూన్ వరకు సేవల్లో చేర్చారు. ఇక ఫీల్డ్ ట్రైనింగ్కు పంపారు. ఇక జూలై 16న మహారాష్ట్రలోని వాషిం జిల్లాలో ఆమె ప్రస్తుతం శిక్షణతో ముస్సూరికి చెందిన లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్కు వెంటనే రీకాల్ అయితే చేయబడింది. ఆమెపై సిఎస్ఈ 2022 అభ్యర్థిత్వాన్ని రద్దు చేసినందుకు గాను పోలీసు అధికారులకు పోస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఎఫ్ఐఆర్ ఇంకా షోకేజ్ నోటీస్ ఎస్సీఎన్ దాఖలా చేయడం ద్వారా క్రిమినల్ ప్రాసిక్యూషన్తో సహా ఆమెపై వరుస చర్యలు ప్రారంభించినట్లు యూపీఎస్సీ తెలిపింది. ఇక సిఎస్ఈ 2022 నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు ఎంపికలు అయితే ఉంటాయి. ఇక చట్టంలో సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది. ఇక క్రైమ్ బ్రాంచ్లో దర్యాప్తు ప్రారంభించబడింది. ఇక ఢిల్లీ పోలీసులు కూడా ఇలా జరిగిందని అయితే మొత్తం తేల్చేశారు. ఇక భారతీయ న్యాయ సంస్థ అంటే బిఎన్ఎస్ సమాచార సాంకేతిక చట్టం, ఈ వికలాంగుల హక్కుల చట్టం 2016లోని సెక్షన్ కింద ఫోర్జరీ, చీటింగ్ కింద కేసు నమోదు అయితే చేయబడింది. ఇక యూపీఎస్సీ ఇంకా ఇలా పేర్కొంది. యూపీఎస్సీ తన రాజ్యాంగ బాధ్యతలు నెరవేర్చడంలో యూపీఎస్సీ తన రాజ్యాంగ ఆదేశానికి కఠినంగా కట్టుబడి ఉందని, అన్ని పరీక్షలతో సహా అన్ని ప్రక్రియలను ఎటువంటి రాజీ లేకుండా సాధ్యమైనంత ఎక్కువ శ్రద్ధతో నిర్వహిస్తుందని ఖచ్చితంగా చెప్పబడింది. ఇక యూపీఎస్సీ తన అన్ని పరీక్ష ప్రక్రియలను పవిత్రత, సమగ్రత, అత్యంత న్యాయంగా నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా నిర్ధారిస్తుంది. యూపీఎస్సీ ప్రజల నుండి, ముఖ్యంగా అభ్యర్థుల నుండి చాలా ఎక్కువ ఆర్డర్ యొక్క ట్రస్ట్, విశ్వసనీయతను సాధించింది. అటువంటి నమ్మకం ఉన్న చెక్కి చెదరకుండా, రాజీ పడకుండా ఉండేలా కమిషన్ నిస్సందేహంగా కట్టుబడి ఉందని అయితే ఒక ప్రకటన అయితే తేల్చారు. సో ఇది ఈ పూజా గద్దర్ అమ్మాయి అనేది ఇలా చేసిందనమాట. సో ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.